స్టేజ్కి అడ్డం తిరగండి, ప్రతి ఒక్కరు వెనుక జరగండి. మిగిలిన వాళ్ళు దయచేసి రైట్ సైడ్ లో స్టేజ్ పైన కూర్చోవాలి. దయచేసి మీరందరూ కొంచెం ఓపిక పట్టండి. రామన్న వస్తా ఉన్నాడు, ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు, కొంచెం వేదిక దయచేసి దారి ఇవ్వండి. దయచేసి దారి ఇవ్వండి. బైసాబ్ కొంచెం దారి ఇవ్వాలి. మిగతా వాళ్ళంతా వేదికను ఖాళీ చేయాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు మాత్రమే డయాస్ పైన అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఇబ్బంది పడొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మనవి చేస్తా ఉన్నాం. తమ్ముడు, స్టేజ్ మీద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్ప దయచేసి అందరం దిగుదాం. ఎవరు కూడా దయచేసి జరగండి, కొంచెం జరగండి. రామన్న గారు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. అదేవిధంగా తలసాని సీనన్న, పద్మారావు అన్న అందరూ వస్తారు. దయచేసి తొవ్వ ఇవ్వండి. సాగర్ మనోళ్ళందరూ తొవ్వ ఇవ్వండి, తొవ్వ చేయండి. నేను అప్పటి నుంచి చెప్తా ఉన్నా ఎవరి కుర్చీలలో వాళ్ళు కూర్చోవాలని. దయచేసి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి. కొంచెం జరగండి ప్లీజ్. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను వేదికపైకి రానివ్వాల్సిందిగా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు బాబు ఒక 10 నిమిషాలు ఉండమని చెప్పండి ప్లీజ్. 10 మినిట్స్ అక్కడనే ఉండమని గేట్ వేసేయండి. అది దయచేసి ప్లీజ్ 5 నిమిషాలు. ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చలికాలం ఒకటి ఉన్నది, రెండోది 4 గంటల నుంచి మనం వెయిట్ చేస్తున్నటువంటి యువ నాయకులు కేటీఆర్ గారు రావడం జరిగింది. సభ అధ్యక్షులు పెద్దలు మధుసూదనాచారి గారు, వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ చూసి అయితే మిమ్మల్ని వేదిక మీద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పెద్దలు మధుసూదనాచారి గారు మాట్లాడతారు. ఆ తర్వాత వెంటనే కేటీఆర్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు ఇప్పుడు అమరవీరులకు నివాళి కార్యనిర్వాహక అధ్యక్షుల వారి చేత జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు,